నమస్తే అండి. నేను ఉదయ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు కూరలో కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండి. మసాలా దినుసులు వేసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎండుమిరపకాయలు నేను 6.5 కేజీలు తీసుకున్నాను. 1/2 కేజీ పక్కన పెట్టానండి. 6 కేజీలు కారం తీసుకున్నాను. 6 కేజీలు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దానికి దినుసులు కూడా నేను మీకు చూపిస్తాను. స్టవ్ మీద ముందుగా కళాయి పెట్టుకొని మనం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర ఒక 100 గ్రాములు తీసుకున్నాను నేను. అలాగే ఆవాలు కూడా ఒక 100 గ్రాములు తీసుకున్నాను. సో ఇవన్నీ సూపర్ బజార్ నుంచి తెచ్చాం కాబట్టి డైరెక్ట్ మీకు కవర్లో నుంచే వేసి చూపిస్తున్నాను. తర్వాత మిరియాలు ఒక 50 గ్రాములు, మెంతులు ఒక 50 గ్రాములు వేసుకోవాలి. ధనియాలు మాత్రం 1/2 కేజీ వేసుకోవాలండి. ఎందుకంటే 6 కేజీలు కాబట్టి మరీ ఘాటుగా ఉండకుండా ఇది కొంచెం మన కంట్రోల్ చేస్తుంది కాబట్టి ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అన్నిటి మీద. సో ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకోవాలండి. నేను 6.5 కేజీలు ఎండుమిరపకాయలు నేను పొలం దగ్గర తీసుకున్నానండి. అందుకే చాలా రెడ్గా ఉన్నాయి కాయలు కూడా. అలా అని బాగా ఘాటు ఏం లేవు, మంచిగా ఉందండి. కూరలో కూడా ఒక స్పూన్ వేస్తే కారం టేస్ట్గా ఉంది. అలాగే కలర్ కూడా రెడ్గా బాగుందండి. సో మీరు నా కర్రీస్ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో మీరు ఈ కొలతలతోటి ట్రై చేయండి. అలాగే పసుపు కొమ్ములు ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఈ పసుపు కొమ్ములు కొంతమంది మిల్లు వాళ్ళు ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరండి. వీటిని మనం చిన్న ముక్కలుగా చేసి వీలైతే పొడి చేసి దాంట్లో వేస్తే వాళ్ళు మిల్లు పడతారు. పెద్ద పెద్ద మొక్కలు ఉంటే తీసేయమంటారు అనమాట. లేదు అవి వేస్తే పట్టమన్నారు అనుకోండి, మనం పసుపు అన్న వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కర్రీస్లో వేస్తే పసుపు వేస్తాం కాబట్టి సరిపోతుంది. సో ఇవన్నీ మనం చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి మీరు వీడియో చూసినప్పుడు. ఇదిగోండి మిరపకాయలు అన్నీ తొడిమలు తీసేసి బ్యాగ్లో వేసాను నేను. 6 కేజీలు కదా, మనకి డబ్బాల్లో సరిపోవు కాబట్టి బ్యాగ్లో వేసానండి. బ్యాగ్లో వేసి మిల్లుకి పంపించాను. మిల్లు నుంచి వచ్చిన తర్వాత కారం ఎలా ఉందో చూపిస్తాను నేను మీకు. ఆ కారం మనం 1 year వరకు మనం స్టోరేజ్ చేసుకోవాలి అంటే అది ప్లాస్టిక్ పేపర్లో కవర్ చేసుకొని అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1 year వరకు కలర్ మారకుండా ఉంటుంది, టేస్ట్ కూడా మారకుండా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక 1 కేజీ ట్రై చేయండి, తర్వాత బాగా వచ్చిందంటే అప్పుడు ఎక్కువ ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్ ఇది. కూరలో కారం మనం ఎండుమిరపకాయలు డైరెక్ట్ గొడ్డు కారం వేసుకోకుండా ఇట్లా మసాలా కారం వేసుకుంటే కూరలు టేస్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.